నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం ఎప్పుడు అవుతున్నారు డిప్యూటీ సీఎం లోకేష్ గారు? డెప్యూటీ సీఎం ఈజ్ డెఫినెట్లీ వన్ పోస్ట్ ఇట్ ఈస్ గివెన్ బై పవన్ కళ్యాణ్ గారు. సో నేను అది అంత కాంప్లికేట్ చేయడానికి ఎవరో ఏదో అనుకుంటున్నారు కానీ కోరుకుందా మీకు? ఎందుకు సార్, హీఈస్ ఆల్సో మినిస్టర్ క్యాడరే కదా. ఇప్పుడు డెప్యూటీ సీఎం అనేది ఒక ట్యాగ్ లైన్, ఎక్స్ట్రా ట్యాగ్ లైన్ అంతే. ఇట్స్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. అది ఆయన గౌరవం. ఇప్పుడు సీఎం తర్వాత కింద స్థాయిలో డెప్యూటీ సీఎంగా ఆయనకి గౌరవం ఇచ్చుకోవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి మేము ఇచ్చుకున్న గౌరవం అది. దానికి పోటీ పడమంటారు ఎందుకు? ఊరికే ఏదో ఎవరికో బాగాలేదు బాధగా అనిపిస్తే అంటూ ఉంటారు, ఆయన ఎక్కువ కష్టపడుతున్నారని అలాంటి అభిమానులు అనుకుంటూ ఉంటారు. కానీ హీఈస్ వెరీ గుడ్ ఇన్ హిజ్ డిపార్ట్మెంట్స్ అండి. చూసుకుంటే మనము ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కావచ్చు, అటు ఐటీ కావచ్చు, ఆయన తప్పించి ఎవరు చేయలేరు. మళ్ళీ చెప్తున్నా, బల్లగుద్ది చెప్తున్నా. ఎందుకంటే కమిట్మెంట్ ఉన్న లీడర్. ఈరోజు విద్యా వ్యవస్థలో ఎక్కడెక్కడ ఏ ఏ లోపాలు ఉన్నాయో ప్రతిదీ క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఎందుకంటే ఒకే ఒక స్టేట్మెంట్ అండి, 4 ఏళ్ళు చదివినా మనకి క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కావచ్చు, లేకపోతే ఇమీడియట్గా బయటకు వెళ్తే ఉద్యోగాలు దొరకనివి అమీర్పేటలో 6 నెలలు కోర్సులు చేస్తే దొరుకుతున్నాయి. ఎందుకు అంటే ఏం ల్యాక్ అవుతుంది? 4 ఏళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో, గ్రాడ్యుయేషన్లో ఏం లోపాలు ఉన్నాయని క్లియర్గానే ఆయన చెప్పారు. అంటే ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉండాలి దానిపైన. నిజమే కదా. అది ఎవరు ఆ సామాన్యంగా పాయింట్ ఆలోచించారు జనరల్గా. కానీ ఆయన చూడండి, అది ఓపెన్గా అది ఎందుకు మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం దీంట్లో అని చెప్పేసి. రీసెంట్గా ఒక పెద్ద స్టేట్మెంట్ నాకు ఎంత బాగా నచ్చిందంటే, విద్యా వ్యవస్థలో పుస్తకాల బరువును తగ్గించండి, పిల్లలకి సరైన విద్యను. అంటే ఈ రోజుకు తగ్గ మనము ఎప్పుడో జమానా కాలం సిలబస్ మళ్ళీ ఇప్పటికి పాత సిలబస్లు ఫాలో అవుతే కష్టం కదా. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది, ఐక్యూ పెరిగిపోయింది, పిల్లలది అడాప్షన్ ఆఫ్ ఐక్యూ డిఫరెంట్ లెవెల్లో ఉంది. ఈ టైంకి ఇప్పుడు జనరేషన్కి తగ్గ సిలబస్లు ప్రిపేర్ చేయండి అని చెప్పేసి, పుస్తకాలు బరువును తగ్గించండి, పెద్ద పెద్ద నోట్స్లు, పెద్ద పెద్ద క్వశ్చన్స్కి ఆన్సర్స్, ఇది కాదు ఎగ్జామ్ థియరీ అంటే అని చెప్పేసి, ప్రాక్టికాలిటీ అనేది ఇంపార్టెంట్ అనేది. అంటే ఇలాంటి పెను మార్పులు ఈరోజు మనం రేపొద్దున్న విద్యా వ్యవస్థలో మనం చూడగలుగుతాం. అదే ఐటీ సెక్టార్లో మనం చూసుకుంటే మనకు ఆల్రెడీ తెలుసు, హీఈస్ వెరీ గుడ్ అట్ బార్గెనింగ్, లేకపోతే ఇంకే వేటిల్లో అయినా సరే రాష్ట్రానికి సౌలభ్యాలు తీసుకొచ్చే దాంట్లో చెప్పే విషయంలో ఇండస్ట్రియలిస్టులకి ఏ రకంగా వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకురాగలడు, ఏ రకంగా వాళ్ళని మంచి క్యాపబిలిటీ ఉందండి ఆయనకి. ఆయన ఖచ్చితంగా తీసుకురాగలడు. బికాస్ మంచి ఒరేటర్ ఆయన ఆ విషయంలో. 1-to-1 ఒరేషన్ అయింది. 1-to-1 నేను పబ్లిక్ ఒరేషన్తో నేనేమి మాస్ లీడరు మాస్ డైలాగ్ చేస్తారని నేను చెప్పను. కానీ ఆయన నారా లోకేష్ గారు 1-to-1 ఒరేషన్ కావచ్చు, ఆయన మీటింగ్ని హోల్డ్ చేసే విధానం కావచ్చు, చాలా బాగుంటుందండి. సో ఎలాంటి ఇండస్ట్రీస్ అయినా ఆంధ్రాకి రావాల్సింది. సో ఆ కమిట్మెంట్ ఉన్న లీడర్. గతంలో మనం చూసినప్పుడు శ్రీ సిటీ కావచ్చు, కియా విషయంలో కావచ్చు, లేకపోతే ఇతర ఐటీ ఇండస్ట్రీస్ విషయంలో కావచ్చు, చాలా మెజారిటీ రోల్ లోకేష్ గారు ప్లే చేశారు. సో ఈ 5 ఏళ్ళు నిజంగా చెప్తాను, ఈ 2 డిపార్ట్మెంట్స్ సువర్ణ అక్షరాలతో మనం లిఖించుకునే విధంగా ఉంటుంది. చూడండి, అంటే మాస్ డైలాగ్ అన్నారు. మొన్న మోడీ గారు వచ్చినప్పుడు కూడా మాస్ డైలాగ్ వేశారు లోకేష్ గారు. అంటే ఐ బిలీవ్ లోకేష్ గారు, మీరు యువగళం 1-to-1 క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ చూడండి, అసలు ఆయన ఒరేటరీ స్కిల్స్ చూడండి, లోకలైట్స్తో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడతాడు కరెక్ట్గా ఆయన. కాకపోతే నాకు పానిక్ ఎక్కడ, నాకు ఆయనే ఒప్పుకుంటారు, ఎవరు అక్కర్లేదు. ఇంకా నాకు కొంచెం ప్రాబ్లం ఉంది జనాల మీటింగ్లోకి అడ్రస్ చేసేదానికి, ఇంకా స్టిల్ ఐ హ్యావ్ ప్రాబ్లం అని చెప్పేసి. మీరు యువగళం టోటల్ 1-to-1 లోకలైట్స్తో వాళ్ళు ఈవెన్ ఆ స్లాంగ్ కూడా ఆయన అడాప్ట్ చేసుకుంటాడు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లోకేష్ గారు. ఇది ఉందన్నమాట. సో నాకు అది బాగా నచ్చుతుంది ఆయన విషయంలో.